లింక్డ్ఇన్ లోపల ఇండస్ట్రీ లీడర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి అసలు స్టూడెంట్స్? రిక్రూటర్స్ ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకుంటే డౌట్, కానీ లింక్డ్ఇన్ పక్కా చెక్ చేసుకుంటారు వాళ్ళు. ఆల్సో మనం రిలేటివ్స్ అడగాలంటే కొంచెం మొమాటం కూడా ఉంటుంది. లింక్డ్ఇన్తో ఏంటంటే డజంట్ మ్యాటర్ నీకు టెక్ మహీంద్రా కాదు, గూగుల్ కాదు, టెస్లా, ఎక్కడ ఏ కంపెనీ అంటే ఆ కంపెనీలో తెచ్చుకోవచ్చు. లింక్డ్ఇన్ ఇస్ అ ప్రొఫెషనల్ నెట్వర్క్. పీపుల్ ఆర్ దేర్ టు హెల్ప్ ఈచ్ అదర్. హౌ డస్ అ స్టూడెంట్ గెట్ హిస్ ఫస్ట్ ఇంటర్న్షిప్ ఆర్ ఫస్ట్ ఫుల్ టైమ్ జాబ్? One is using the LinkedIn job section. Second is using the search option on LinkedIn. Third is the biggest mistake that you can do on LinkedIn is day 1లో let's say 1000 connections ఉన్నాయంటే by day 30th 30,000 35,000 connections అయిపోతాయి. Job scams. So Vamshi, how does a student get his first internship or first full time job with this LinkedIn? Okay. So LinkedIn తోటి there are multiple ways in which you can get a job. Let us talk about method by method. First method వచ్చేసరికి LinkedIn jobs. LinkedIn లోపల there is an inbuilt feature called as jobs. So how you have your Naukri, Indeed, ఈ జాబ్ ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయో ఇన్ ద సేమ్ వే లింక్డ్ఇన్ హ్యాస్ ఇట్స్ ఓన్ జాబ్ ప్లాట్ఫామ్ వేర్ పీపుల్ ఆర్ రిక్రూటింగ్ త్రూ దట్. సో యాజ్ అ ఫ్రెషర్గా వెన్ యూర్ లుకింగ్ టు గెట్ అ జాబ్ ఆపర్చునిటీస్, ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ ఆన్ దీస్ ప్లాట్ఫామ్స్ నౌకరీ కానీ ఇండీడ్ కానీ, యూ కెన్ స్టార్ట్ సర్చింగ్ ఆన్ లింక్డ్ఇన్ అండ్ అక్కడున్న జాబ్స్ కూడా అప్లై చేయొచ్చు. బికాస్ వెన్ యూఆర్ సంబడి హూ వాంట్స్ టు గెట్ అ జాబ్ ఇమ్మీడియట్లీ, యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ రీచ్. ఎన్ని ఎక్కువ జాబ్స్కి అప్లై చేస్తే ద లైక్లీహుడ్ ఆఫ్ యూ గెటింగ్ కాల్ టు అన్ ఇంటర్వ్యూ విల్ బీ హయ్యర్. అలా ఎన్ని ఎక్కువ ఇంటర్వ్యూస్ అప్లై చేస్తే ద లైక్లీహుడ్ ఆఫ్ యూ గెటింగ్ సెలెక్టెడ్ వుడ్ బీ ఇంక్రీజింగ్ స్లోలీ. స్టెప్ నెంబర్ 2 ఇస్, ఈ స్టెప్ చాలా తక్కువ మంది చేస్తారు, విచ్ ఇస్ సర్చింగ్ ఫర్ జాబ్స్ ఆన్ లింక్డ్ఇన్. సో ఐ డోంట్ మీన్ దిస్ అ ట్రెడిషనల్ వే. లింక్డ్ఇన్ లోపల దేర్ ఇస్ అ సర్చ్ ఆప్షన్ దేర్. ఆ సర్చ్ ఆప్షన్కి వెళ్ళి ఇలాంటి జాబ్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐమ్ లుకింగ్ ఫర్ అ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్. I can search for front-end developer openings or front-end developer hiring, front-end developer vacancies. ఇలా search చేసినప్పుడు you will come across posts made by HRs. So HRs ఏం చేస్తారంటే when they want to hire somebody, they can either post it on the job section of LinkedIn or they'll just post it on their profile. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మనం పోస్ట్ ఎలా పెడతాము, సేమ్ వే HRs కూడా వాళ్ళ ప్రొఫైల్ మీద పోస్ట్ పెట్టేస్తారు అట్లా. అండ్ ఆ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు, ఐఎమ్ హైరింగ్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, కాంటాక్ట్ మీ అట్ దిస్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి. నౌ 90% ఆఫ్ ద పీపుల్కి ఇలా జాబ్ సెక్షన్లో అప్లై చేయడం ఐడియా ఉంటుంది, కానీ ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్ రీచ్ డైరెక్ట్లీ ద HRs via this mechanism. అండ్ అనదర్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇస్, ఇలా పోస్ట్తో సర్చ్ చేసినప్పుడు యూ కెన్ ఫిల్టర్ ద పోస్ట్ బై టైమ్. లెట్స్ సే ఐ ఫిల్టర్ ఇట్ బై లాస్ట్ 24 hours ఆర్ లాస్ట్ 1 week. ఇలాంటప్పుడు యు ఆర్ గెటింగ్ ఫ్రెష్ డేటా. అంటే ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ రాగానే యూ ఆర్ ఏబుల్ టు సీ ఇట్. విత్ ఇన్ 1 day యూఆర్ ఏబుల్ టు అప్రోచ్. అండ్ థింక్ అబౌట్ ద HR మైండ్ సెట్ ఆల్సో. వాళ్ళకి ఎలా ఉంటుంది, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. నాకు ఫస్ట్ ఏ అప్లికేషన్స్ వస్తాయో ఆ అప్లికేషన్స్ ప్రాసెస్ చేస్తాను, వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాను, ఆ ప్రొఫైల్స్ బాగున్నాయి అంటే ఐ మైట్ యాస్ వెల్ క్లోజ్ ది ఓపెనింగ్. సో ఇలాంటి కేసెస్ దగ్గర యూ బీయింగ్ ఫస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? దెన్ థర్డ్ ఆప్షన్ ఈజ్ రీచింగ్ అవుట్ టు పీపుల్ ఇన్ యువర్ నెట్వర్క్. ద ఫోర్త్ అండ్ ఫైనల్ స్టెప్ ఈజ్ బీయింగ్ యాక్టివ్. సో వెన్ ఐ సే బీయింగ్ యాక్టివ్, లెట్స్ సే నౌ యూ హ్యావ్ యువర్ నెట్వర్క్ ఆఫ్ రిక్రూటర్స్ అండ్ నౌ యూఆర్ లెర్నింగ్ సంథింగ్. లెట్స్ సే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నావు అండ్ యూఆర్ థింకింగ్ అబౌట్ ఓకే నేను లింక్డ్ఇన్ గురించి ఇవన్నీ నేర్చుకుంటున్నాను, జస్ట్ పోస్ట్ ఇట్ ఆన్ లింక్డ్ఇన్. సో దట్ ఇలా నేను ఈరోజు ఈ లింక్డ్ఇన్ గురించి ఇలా నేర్చుకున్నాను, దిస్ ఇస్ ద వాట్ ఐ హ్యావ్ అప్డేటెడ్. నా వీక్ లోపల నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ ఇలా నేర్చుకుంటాను. లెట్స్ సే యూ టుక్ అప్ సమ్ పైథాన్ ప్రోగ్రామ్, యూఆర్ లెర్నింగ్ పైథాన్, ఎవ్రీడే అప్డేట్ చేయి. నేను ఈరోజు పైథాన్లో ఇది నేర్చుకున్నాను, రేపు పైథాన్లో ఇది నేర్చుకున్నాను, నేను ఈ సర్టిఫికేషన్ చేశాను, ఈ ప్రాజెక్ట్ చేశాను. నౌ వాట్ హ్యాపెన్స్ ఆన్ లింక్డ్ఇన్ ఇస్, ఇప్పుడు నువ్వు పోస్ట్ చేయంగానే దిస్ పోస్ట్ రీచెస్ టు ఆల్ ద రిక్రూటర్స్ who are in your network. సో యాజ్ అ రిక్రూటర్గా నేను జస్ట్ లింక్డ్ఇన్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు, రిక్రూటర్స్ ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకుంటే డౌట్, కానీ లింక్డ్ఇన్ పక్కా చెక్ చేసుకుంటారు వాళ్ళు. సో లింక్డ్ఇన్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు దే కమ్ అక్రాస్ యువర్ ప్రొఫైల్ వన్స్, ట్వైస్, థ్రైస్. దే సీ అరే దిస్ గై ఈజ్ యాక్టివ్, తను యాక్టివ్గా ఉన్నాడు, యాక్టివ్గా నేర్చుకుంటున్నాడు, రోజు ఏదో పోస్ట్ చేస్తున్నాడు, హీస్ సెల్ఫ్ ఇంప్రూవింగ్, ఎవరు పుష్ లేకుండా. ఐ మైట్ యాజ్ వెల్ లుక్ ఇన్ టు హిస్ ప్రొఫైల్. సో అలా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి నువ్వు అప్లై చేయడం కాకుండా దే హంట్ యూ. సో దీస్ ఆర్ 4 different steps in terms of how you can get jobs on LinkedIn. One is using the LinkedIn job section. Second is using the search option on LinkedIn. Third is reaching out to people. And the fourth one is being active on LinkedIn. లింక్డ్ఇన్ లోపల ఇండస్ట్రీ లీడర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి అసలు స్టూడెంట్స్? ఇప్పుడు లింక్డ్ఇన్లో ఏంటంటే వన్స్ యూ సెండ్ అ కనెక్షన్ రిక్వెస్ట్ టు సంబడి అండ్ దే యాక్సెప్ట్, వాళ్ళకి డైరెక్ట్గా మెసేజ్ చేయడానికి అవైలబుల్ ఉంటుంది అనమాట. లెట్స్ సే ఇప్పుడు వాట్సాప్ లోపల ఒక ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుని ఎట్లా మెసేజ్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే వన్స్ యూ హ్యావ్ అ కనెక్షన్ ఆన్ లింక్డ్ఇన్, యూ కెన్ డైరెక్ట్లీ మెసేజ్ దెమ్ ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్.
సో యూ కమ్ అక్రాస్ టెక్ మహేంద్ర జాబ్ ఓపెనింగ్ చూసావు నువ్వు, దాంట్లో సాఫ్ట్వేర్ డెవలపర్స్కి ఓపెనింగ్స్ ఉన్నాయి. యూ హ్యావ్ సంబడీ హూ ఇస్ వర్కింగ్ ఇన్ టెక్ మహేంద్ర, యూ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ టెక్స్టింగ్ దెమ్, హే ఐ సా ద టెక్ మహేంద్ర ఈస్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్, నా ప్రొఫైల్ ఇలా ఉంది, ఐఎమ్ అ గుడ్ ఫిట్ ఫర్ దిస్ రోల్, నా స్కిల్స్ మ్యాచ్ అవుతున్నాయి, కెన్ యూ ప్లీజ్ రెఫర్ మీ ఆర్ కెన్ యూ ప్లీజ్ లెట్ మీ నో హౌ టు అప్లై, రైట్? సో ఇలా లింక్డ్ఇన్ లోపల ఒక కనెక్షన్ నెట్వర్క్ ఉంది అంటే ఇట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ స్టూడెంట్స్. లెట్స్ సే యు ఆర్ సంబడీ హూ ఈస్ లుకింగ్ ఫర్ గైడెన్స్ ఆర్ మెంటర్షిప్, యూ కెన్ రీచ్ అవుట్ టు పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీ అక్రాస్ డొమైన్స్. మళ్ళీ సాఫ్ట్వేర్ ఒకటే కాదు, సాఫ్ట్వేర్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, సివిల్ వాళ్ళు ఉంటారు, మెకానికల్ వాళ్ళు ఉంటారు, ట్రిపుల్ వాళ్ళు ఉంటారు. సో ఇలా ఎవ్రీ సింగిల్ డొమైన్లో దెర్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఆన్ లింక్డ్ఇన్. లెట్స్ సే యు ఆర్ అ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ హూ ఇస్ లుకింగ్ టు గెట్ అన్ ఇంటర్న్షిప్ ఆర్ అ జాబ్, దెర్ ఆర్ రిక్రూటర్స్ on LinkedIn who are very very active, so you can reach out to recruiters and start applying for jobs there itself, right? So ila cheste emotundante you are getting unprecedented amount of access, right? So ila reach out avutu ila network build cheskuntunavu ante it is going to give you couple of advantages. Okati, when you're reaching out to these people, you can ask for referrals, you can ask for advice, you can ask for openings in their company. Second thing is, when you have such a strong network, tomorrow when you're hunting for a job or tomorrow when you're looking for an internship or you want to switch for a job, it becomes much more easier. LinkedIn is a professional network. People are there to help each other. Also what you can do is ఈ వీడియో కింద కామెంట్ చేయండి వాట్ ఈస్ యువర్ డ్రీమ్ కంపెనీ అని. సో వాట్ వీ కెన్ డూ ఇస్ అందరిది కనుక మెజారిటీ ఆఫ్ ద పీపుల్ది ఒకటే కంపెనీ ఉందనుకో, యూ కెన్ బ్రింగ్ పీపుల్ ఫ్రమ్ దట్ కంపెనీ అండ్ ఆస్క్ దెమ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆల్సో లింక్డ్ఇన్ని వాళ్ళే ఎలా రీచ్ అవుట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వీడియో చేస్తాము. సో కామెంట్ డౌన్ బిలో వాట్ ఈస్ యువర్ డ్రీమ్ కంపెనీ. వన్ టిప్ ఐ వుడ్ లైక్ టు గివ్ టు ద స్టూడెంట్స్ ఈస్, ఆన్లైన్లో మీకు చూసుకుంటే సెర్చ్ చేయండి గూగుల్ లోపల, ఆర్ ఎల్స్ ఐ పుట్ అ లింక్ హియర్, ఫ్రీ వర్డ్ జనరేటర్ అని ఒకటి దొరుకుతుంది అనమాట. వెరీ వాట్ యూ క్యాన్ డూ ఇస్, ఎవరైనా రిక్రూటర్ తన జాబ్ పోస్టింగ్ పెట్టింది అనుకోండి, అక్కడ జేడీ అంటారు జాబ్ డిస్క్రిప్షన్, ఆ జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం కాపీ చేసి పేస్ట్ ఇట్ దేర్. ఇది ఏం చేస్తుంది అంటే వాట్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్ దే ఆర్ లుకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద జాబ్ డిస్క్రిప్షన్ లోపల అని యుల్ గెట్ ఒక కపుల్ ఆఫ్ కీవర్డ్స్ వస్తాయి, పైథాన్ కానీ లేకపోతే ఇవి కానీ. మేక్ ష్యూర్ యూ యూజ్ దీస్ కీవర్డ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ సమ్మరీ లోపలైనా కానీ, నువ్వు చేసిన వర్క్ లోపల కానీ, ద అప్డేట్స్ దట్ యూ పోస్ట్, వీటన్నిటిలల్లో ఇవి కీవర్డ్స్ కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. సో యువర్ రెజ్యూమే మీ లింక్డ్ఇన్లో ఎప్పుడైనా స్కాన్ చేసినప్పుడు కూడా మేక్ ష్యూర్ ఇవి కనిపిస్తుండాలి ఆ రిక్రూటర్ కళ్ళల్లో. కనిపించినంటే సెలక్షన్ ప్రాసెస్ వాళ్ళకు కూడా ఈజీ అయిపోతుంది. అండ్ one more thing is, in your resume, please make sure you have some relevant skill set. Now, Dheeraj mentioned yesterday, if you're applying for Python jobs, have Python. If you're applying for Java related jobs, use Java. Front end kosam unte front end, full stack. Ila relevant skill set add cheyadam valla entante your resume goes through an ATS system. Aa ATS nunchi screening lo easy ayipotundi anamata. Now, we'll talk more about resume in the upcoming videos, but if you're somebody who is thinking about developing your career, advancing your career, learning a new skill set, check out Cynohub's programs. Cynohubలో we have Java program, Python program, front-end development program, full stack development program. And మెయిన్గా ఈ ప్రోగ్రామ్స్కి బయట ఉన్న ప్రోగ్రామ్స్కి బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, ఒకటి ఆర్ ప్రోగ్రామ్స్ ఆర్ వెరీ మచ్ అఫోర్డబుల్, స్టూడెంట్కి పాకెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో ఉంటాయి. సెకండ్ థింగ్ ఇస్ స్టూడెంట్స్ లెర్న్ దిస్ స్టఫ్ ప్రాక్టికలీ. ఎంత థియరిటికల్గా నేర్చుకుని ఎండ్ ఆఫ్ ద డే జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్రాక్టికల్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లోపల వీ హ్యావ్ 10+ projects, right? So think of a resume or think of a LinkedIn profile having 10+ technical projects. చూడంగానే నాకు ఎలాంటి ఇంప్రెషన్ పడిపోతుంది, అరే టెక్నికలీ చాలా సౌండ్ ఉన్నట్టున్నాడు క్యాండిడేట్. అండ్ ద ఫోర్త్ అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దట్ స్టూడెంట్స్ గెట్ ఇస్ సపోర్ట్. ఎన్నోసార్లు ఐ హావ్ ఎక్స్పీరియన్స్ దిస్ ఈవెన్ మై పర్సనల్ లైఫ్ యాజ్ వెల్. వెన్ ఐమ్ లెర్నింగ్ సంథింగ్, ఒక డౌట్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా రిజాల్వ్ చేసే వాళ్ళు ఎవరు లేరంటే ఆ డౌట్ అలా ఉండిపోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది, నేర్చుకోకుండా అట్లా వదిలేస్తాం చాలా వరకు. అండ్ దట్ హ్యాపెన్స్ విత్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ యాజ్ వెల్. Cynohub ప్రోగ్రామ్స్ తోటి ఏంటంటే దే గెట్ డెడికేటెడ్ మెంటర్ సపోర్ట్. వాళ్ళకి ఎప్పుడు డౌట్ వచ్చినా కానీ దే హ్యావ్ అ టెక్నికల్ మెంటర్ హూ ఈస్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్, హూ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద కాన్సెప్ట్స్ టు దెమ్. సో దీంతో ఏంటంటే ఎప్పుడు డౌట్ వచ్చినా కానీ దే డౌట్స్ గెట్ రిజాల్వ్ క్విక్లీ, సంబడీ ఈస్ దేర్ టు సపోర్ట్ దెమ్ అండ్ దే కంటిన్యూ లెర్నింగ్. Right? So do check out our programs. The links for these programs will be in the description and also in the pinned comments. సో వంశీ, ఇంతకుముందు లింక్డ్ఇన్ గురించి మొత్తం నేర్చుకున్నాము, అంటే హౌ డు వి బిల్డ్ ద ప్రొఫైల్ అండ్ హౌ డు వి సెండ్ కనెక్షన్స్ కూడా తెలుసుకున్నాము. క్వశ్చన్ ఉండేది ఏంటంటే అసలు ఎన్ని కనెక్షన్స్ కావాలి నాకు యాజ్ అ స్టూడెంట్గా. కొంతమంది అనేది ఏంటంటే 500+ కనెక్షన్స్ ఉంటే కానీ నీకు ఆపర్చునిటీ రాదన్నట్టు. సో వాట్ ఈస్ దిస్ 500+ కనెక్షన్స్ అండ్ వాట్ ఈస్ ఎంత కరెక్ట్ నెంబర్ అసలుకి? సో యూ కెన్ ఆన్సర్ దిస్ ఇన్ 2 ways. దెర్ ఆర్ కేసెస్ వేర్ నువ్వు ఒకటే కనెక్షన్ పెట్టుకుని జాబ్ తెచ్చుకోవచ్చు, కొన్నిసార్లు 20,000 కనెక్షన్స్ పెట్టుకుని కూడా జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి.
it all matters in terms of the quality of connections. Now you have to be very clear about what you want to achieve. దాన్ని బట్టి నీ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి. నువ్వు కంపల్సరీ జాబ్ కోసమే చూస్తున్నావు అంటే బిల్డ్ అ నెట్వర్క్ ఆఫ్ రిక్రూటర్స్. బట్ లెట్స్ సే యూఆర్ జస్ట్ కనెక్టింగ్ టు ఎనీబడి అండ్ ఎవ్రీబడి. అసలు ఇట్లా లింక్డ్ఇన్ ఎవరిని చూపిస్తే అవి కనెక్ట్ చేసుకుంటూ పోతున్నావు అంటే యూ హ్యావ్ అ బిగ్ నెట్వర్క్. నీకు 10,000 మంది ఉన్నారు, 20,000 మంది ఉన్నారు, బట్ నో బడీ ఈస్ గోయింగ్ టు కమ్ టు యూస్. ఐ విల్ గివ్ యూ అ బిగ్గెస్ట్ టిప్ that is going to help you get accepted by anybody. When you're sending a request, LinkedIn gives you an option, add a small note why you're connecting. ఒక చిన్న రీజన్ లాగా ఎందుకు నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించావు అనమాట. ఇఫ్ యూర్ రీచింగ్ అవుట్ టు a recruiter, you tell them that, hey, I've recently graduated, I'm looking for job opportunities, I felt I'm a good fit for your company, hence I wanted to connect. If you're looking for advice, hey, I recently graduated, I'm confused about my career, I felt you would be a good guidance person, I would like to connect for some guidance. So a polite message in terms of a note goes a long way in terms of accepting connection request. నోట్ లేకుండా ఒక 100 మంది కనెక్షన్ రిక్వెస్ట్ పంపిస్తే 10-15 మంది యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటా. ఒక నోట్ ఇంక్లూడ్ చేస్తే మాత్రం దట్ నంబర్ జంప్స్ టు 60-65 ఇన్స్టెంట్లీ. దట్ డ్రాస్టిక్ ఆఫ్ ఎ డిఫరెన్స్ ఇట్ మేక్స్. ఆల్సో ఇఫ్ యూ వాంటెడ్ టు గో టు ఎ డ్రీమ్ కంపెనీ, నీకు సపోజ్ నీకు గూగులే డ్రీమ్ కంపెనీ అనుకో, మేక్ ష్యూర్ గూగుల్లో ఉండే మెజారిటీ ఆఫ్ ద రిక్రూటర్స్ కానీ లేకపోతే హైరింగ్ మేనేజర్స్ కానీ మేక్ ష్యూర్ వాళ్ళందరికీ రిక్వెస్ట్ పంపించిపెట్టు. చూడండి ఎవ్రీ అప్డేట్ దట్ యూ పుష్ వాళ్ళ కళ్ళలో పడుతుంటుంది. ఆల్సో హౌ డూ స్టూడెంట్స్ సెండ్ దిస్ కోల్డ్ ఈమెయిల్స్? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు రిక్వెస్ట్ అయితే పంపించారు, వాళ్ళు యాక్సెప్ట్ చేసేళ్ళు. వాట్ షుడ్ డూ దే పుట్ ఇన్ ద ఫస్ట్ మెసేజ్? వాళ్ళకి పెట్టే ఫస్ట్ మెసేజ్ లోపల ఏమని పెడితే బెటర్? హౌ డూ దే డూ ఇస్ ఫస్ట్ స్టార్ట్ ఎట్లా? కోల్డ్ ఐస్ స్టార్ట్ ఎట్లా? ఇది ఐస్ బ్రేకర్ ఎట్లా? సో ద బిగ్గెస్ట్ మిస్టేక్ that you can do on LinkedIn is sending somebody hi bro అని. అలా నువ్వు మెసేజ్ పెట్టావా, యూ కన్సిడర్ యువర్ మెసేజ్ అసలు చదవడం కాదు కదా, వాడిని అసలు ఈ ప్రొఫైల్ దగ్గర కూడా రాడు మళ్ళీ ఇంకా. అండ్ ఆల్సో డోంట్ సే హాయ్ బ్రో అనకుండా హాయ్ సార్ కూడా అక్కర్లేదు. యూ టాక్ టు దెమ్ బై దర్ నేమ్. ఇఫ్ యూఆర్ రీచింగ్ అవుట్ టు మీ, లెట్స్ సే హాయ్ వంశీ, మై నేమ్ ఇస్ దిస్, నేను రీసెంట్గా గ్రాడ్యుయేట్ అయ్యాను, ఐ వాంట్ సమ్ అడ్వైస్ ఇన్ మై కెరియర్ రిగార్డింగ్ దీస్ ఆస్పెక్ట్స్, సో ఐ వుడ్ లైక్ టు కనెక్ట్, ఆర్ కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్. సో ఒకటే మెసేజ్ లోపల ఇఫ్ ఐ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్ దట్ యూఆర్ రీచింగ్ అవుట్ టు మీ ఫర్, నేను హెల్ప్ చేయగలిగితే ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోతాను. అండ్ ధీరజ్, యూ కెన్ టెల్ మీ ఇఫ్ యూ సా దిస్ వన్ యాజ్ వెల్. లింక్డ్ఇన్లో చాలా మంది వాట్ ఐవ్ నోటిస్డ్ ఇస్ దే డూ అ ఛాలెంజ్, 20-day coding challenge, 50-day coding challenge. I have seen profiles when they start doing this, ఇలా 20 days 30 days ఛాలెంజ్ తీసుకున్నప్పుడు డే 1లో లెట్స్ సే 1000 కనెక్షన్స్ ఉన్నాయంటే బై డే 30th 30,000 35,000 కనెక్షన్స్ అయిపోతాయి. అవును, జస్ట్ బై బీయింగ్ కన్సిస్టెంట్. ట్రూ. సో అసలు ఇట్స్ అ వెరీ వెరీ ఫెనామినల్ గ్రోత్ టాక్టిక్ దట్ పీపుల్ కెన్ యూస్. అసలు ఒకటేసారి రిక్రూటర్స్ చాలా మంది కలవబడతారు. ఎందుకంటే ఐ థింక్ వీ డిస్కస్ దిస్ పాయింట్ ఎర్లియర్. ఇఫ్ సంబడీ ఫ్రమ్ యువర్ నెట్వర్క్ లైక్స్ యువర్ పోస్ట్ ఆన్ లింక్డ్ఇన్, అది వాళ్ళ నెట్వర్క్ కనిపిస్తుంది. అక్కడి నుంచి అక్కడే లైక్ చేస్తే ఇంకో నెట్వర్క్ కనిపిస్తుంది. సో ఇట్స్ ఎ రిపుల్ ఎఫెక్ట్. ఎవ్రీ సింగిల్ టైమ్ యూ పోస్ట్, ఎవ్రీ సింగిల్ టైమ్ సంబడి జస్ట్ లైక్స్ యువర్ ప్రొఫైల్, లైక్స్ యువర్ పోస్ట్, అది ఇంకొక 10,000 పీపుల్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్సో మన సైనోహబ్ ఫుల్ స్టాక్ డెవలపర్స్ కూడా ఇఫ్ యూ టైప్ @Cynohub అని పెట్టుకుంటే ఆర్ #Cynohubతోని విల్ బీ ఏబుల్ టు ఫైండ్ మెనీ ప్రాజెక్ట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్. ఇన్ ద సేమ్ వే యూ కెన్ టేక్ అప్ అ కోర్స్ అండ్ స్టార్ట్ డూయింగ్ కోడింగ్ ఛాలెంజ్. ఈ కోర్స్ తీసుకోగానే 1 month కోడింగ్ ఛాలెంజ్ అని పెట్టుకొని డైలీ ఏదో ఒక కాన్సెప్ట్, ఒకరోజు వేరియబుల్స్ నేర్చుకోగానే ప్రాక్టికల్ ఒకటి ఇంప్లిమెంట్ చేసేసి అక్కడ వీడియో అన్నా లేకపోతే పుట్ లింక్ దార్ అయిపోతుంది. దట్ 1 day పోస్ట్ ఈస్ డన్. మేక్ ష్యూర్ ఈ 30 days నువ్వు కన్సిస్టెంట్గా ఉన్నావు అంటే యుల్ హిట్ ఈజీగా 5K 10K ఫాలోవర్స్ ఈజీగా వచ్చేస్తుంది. ఐ హ్యాడ్ దిస్ ఫ్రెండ్, తను ఏం చేశారంటే హీ వాజ్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్. సో మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటున్నప్పుడు హీ బిల్డ్ దిస్ ప్యాటర్న్ రికగ్నిషన్. ఇట్లా అంటే నువ్వు 1 అని రాస్తే ఇట్స్ రికగ్నైజ్ అది ఇట్స్ number 1 number 2 అట్లా నంబర్ రికగ్నైజ్ చేస్తుంది అనమాట. సో హీ బిల్ట్ దాట్ అండ్ హీ పోస్టెడ్ దాట్ ఆన్ లింక్డ్ఇన్. ఇట్ వాజ్ ఇన్ కోవిడ్ టైమ్. పోస్ట్ చేసిన ఐ థింక్ విత్ ఇన్ అ వీక్ ఆర్ సో ద పోస్ట్ వెంట్ వైరల్. తను ఏం చేయలేదు, జస్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకోవడం ఇంటర్నెట్ నేర్చుకోవడానికి. అండ్ ఆన్ లింక్డ్ఇన్ హీ వాజ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్, చిన్న స్క్రీన్ క్యాప్చర్ పెట్టుకుని వీడియో ఆ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పాడు అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్, నేను ఇలా బిల్డ్ చేశాను, దిస్ ఇస్ ద కోడ్, నాకు ఇక్కడ కష్టం అనిపించింది, నేను ఇలా సపోర్ట్ తీసుకుని చేశానని చెప్పేసి. అది 200,000 300,000 పీపుల్కి అంటే ఎంగేజ్మెంట్స్ వచ్చి మిలియన్స్ ఆఫ్ ఇంప్రెషన్స్ పడి the kind of opportunities he got in his inbox, phenomenal, just through one single post.
అది కూడా తను రెజ్యూమేలో యాడ్ చేసుకోవడానికి ఏదో ప్రాజెక్ట్ తయారు చేసుకున్నాడు. కొన్ని కాషనరీ టేల్స్ ఏమైనా ఉన్నాయి ఆ స్టూడెంట్కి, ఎలాంటి కాంటెంట్ పోస్ట్ చేయాలి, ఎలాంటి కాంటెంట్ పోస్ట్ చేయొద్దు లింక్డ్ఇన్ లోపల అని. మెయిన్గా పోస్ట్ చేయమన్నా అన్నట్టు మాత్రాన ఏదో ఒకటి పోస్ట్ చేయడం కాదు, ర్యాండమ్గా పోస్ట్ చేయడానికి ఇది ఏమీ టైంపాస్ కాదు. మేక్ షూర్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ కంటెంట్ యూఆర్ పోస్టింగ్ మ్యాటర్స్ ఎ లాట్. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఏదో ఆ టైంపాస్ కంటెంట్ అక్కడ పెడుతున్నావు అనుకో, ఇన్స్టాగ్రామ్లో పట్టుకొచ్చిన కొటేషన్ రీల్స్ ఉంటాయి కదా, ఎమోషన్ రీల్స్ లేకపోతే మోటివేషన్ రీల్స్, అది తీసుకొచ్చి జస్ట్ ఇన్స్టాగ్రామ్లో పడేసినావు అంటే సేమ్ నీకు అదే ఉన్న నెట్వర్క్లో ఉన్న రిక్రూటర్ చూస్తాడు, ఏంది ఇట్లాంటి కంటెంట్ పెడుతున్నాను, నెగటివ్ మార్కే పడుతుంది నీకు అక్కడ. ర్యాండమ్ కంటెంట్ విల్ నాట్ హెల్ప్. సో ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ పోస్టింగ్ ఇన్స్టాగ్రామ్ కంటెంట్ ఓవర్ దేర్ అండ్ ఇట్స్ గోయింగ్ టు నెగటివ్లీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట వాళ్ళకి అది. On a closing note, there is one concern that is running rampant in the market right now, which is job scams. Jobs? Scams. So, ఇప్పుడు చాలా మంది జనాలు I have seen people, few of them have commented on our channel as well that job related scams గురించి చిన్న వీడియో చేయండి, అవేర్నెస్ పెంచండి అని చెప్పేసి. సో దిస్ ఈస్ వెరీ కామన్. జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి మాట్లాడి వేరే సో ప్రైమరీగా ఏంటంటే స్టూడెంట్స్ ఎప్పుడైనా జాబ్ స్కామ్స్లో పడొద్దు అనుకుంటే, నీకు జాబ్ అంటే నీకు జాబ్ రావాలి అంటే ఇఫ్ యూ హ్యావ్ టు పే సంథింగ్, దట్ ఇస్ స్కామ్. ఎందుకంటే వెన్ యూఆర్ ట్రైంగ్ టు డూ అ జాబ్ యూ ఎక్స్పెక్ట్ ఏ సాలరీ అవుట్ ఆఫ్ ద కంపెనీ, బట్ రిటర్న్గా నిన్నే అడుగుతున్నారు అంటే దిస్ సంథింగ్ స్కామ్. వెన్ దెర్ ఇస్ దిస్ మనీ ఇన్వాల్వ్డ్ వేర్ యూ హ్యావ్ టు పే టు ద కంపెనీ ఆర్ టు ద పర్సన్ టు గెట్ ద జాబ్, దట్స్ వెట్ ద స్కామ్ ఇస్. సో దీనికి ఒక్కదానికి దూరంగా ఉన్నారు అంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంటుంది. సో అండ్ ఆల్సో దే హ్యావ్ టు చెక్ త్రూ విచ్ ఈమెయిల్ దట్ దిర్ గెటింగ్ దర్ మెయిల్స్ ఫ్రమ్. ఎవరైనా నీకు ఇలా జాబ్ ఉంది, అక్కడ జాబ్ ఉంది రండి, లేకపోతే మీ డాక్యుమెంట్స్ పంపించండి, మీ ఆధార్ కార్డ్ పంపించండి, యువర్ 10th సర్టిఫికేట్ పంపించండి, ఇలా అన్నప్పుడు యూ చెక్ విచ్ ఈమెయిల్ ఆర్ యూ గెటింగ్ ద ఈమెయిల్ ఫ్రమ్. చాలా మటుకు దే హ్యావ్ టైనీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, డొమైన్స్ తప్పు ఉండడం కానీ. యూ కెన్ ఆల్వేస్ యూజ్ ChatGPT. ఆ ఈమెయిల్ కాపీ చేసేసి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో యూ కెన్ డౌట్ వచ్చింది అంటే ఇమీడియట్ ChatGPTలో వేసి ఇస్ దిస్ అ కరెక్ట్ డొమైన్ ఫర్ దిస్ పర్టికులర్ కంపెనీ, దట్ విల్ అండర్స్టాండ్ ఓకే దిస్ ఇస్ నాట్ అ కరెక్ట్ డొమైన్, స్పెల్లింగ్ తేడా ఉంది, యూ బెటర్ బ్లాక్ దట్ ఈమెయిల్ అండ్ జస్ట్ మూవ్ అహెడ్. మేబీ నీకు ఒక మెయిల్ వచ్చింది అంటే ఫస్ట్ గో అండ్ చెక్ ఇన్ లింక్డ్ఇన్. ఆ కంపెనీ పేరు నొక్కగానే అసలుకి ఆ కంపెనీకి లింక్డ్ఇన్ ఉందా లేదా, ఉంటే ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ దే ఆర్ పోస్టింగ్. జస్ట్ ఒక 1 ఎంప్లాయీ 0 ఎంప్లాయీ ఉంది, అసలుకి 0 పోస్ట్ ఉన్నాయి అంటే మేబీ ఇట్ మే నాట్ బి అ రియల్ కంపెనీ. అది అసలుకి ప్రొఫైల్ లేదంటే ఇంకా డేంజరస్ అది. సో మేక్ ష్యూర్ యూ చెక్ ఆన్లైన్. ఆ కంపెనీ వెబ్సైట్ చూడు, తర్వాత కంపెనీ లింక్డ్ఇన్ కూడా చూడు. ఎందుకంటే లింక్డ్ఇన్ సేస్ మచ్ మోర్ యాజ్ వెల్, ఎందుకంటే పీపుల్ కనిపిస్తుంటారు నీకు అక్కడ. Perfect. So with that said, we talked a lot about how to get a job on LinkedIn. I really hope this episode, మనం షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఫర్ పీపుల్ హూ ఆర్ వాచింగ్, దిస్ విల్ బీ డెఫినెట్లీ హెల్ప్ఫుల్. సో వీ హోప్ దట్ ఈ వీడియో జస్ట్ చూడడం ఒకటే కాకుండా యూ టేక్ యాక్షన్ ఫ్రమ్ దిస్ వీడియో. సో ఇందాక ధీరజ్ అన్నట్టు వాట్ ఎవర్ యూ సా ఇన్ ద వీడియో, మీకు నచ్చిన పాయింట్ కానీ మీరు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటుంది ఏదైతే ఉందో, యూ ఇంప్లిమెంట్ ఆన్ LinkedIn and tag Cynohub, tag Vamshi, tag Dheeraj, tag us both as well. We are very active on LinkedIn and make sure you're utilizing the platform correctly. And if you're really serious about your skill set, make sure you're checking out the programs in the description as well as in the pinned comments. We have Java program, Python program, front end, full stack. There's several other technical skills that you can learn. So the next video we are going to talk about resume. రెజ్యూమే లోపల ప్రైమరీగా ATS ఫ్రెండ్లీ రెజ్యూమే ఎలా తయారు చేసుకోవాలి, రెజ్యూమే ఫార్మాట్స్ ఎన్ని పేజెస్ ఉండాలి, స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్, దాని ఫైల్ ఫార్మాట్ ఎలా ఉండాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయొద్దు, ఆల్ ఆఫ్ దిస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇట్ ఈస్ అ వెరీ 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 క్రిటికల్ ఎపిసోడ్. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కావాలని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో విల్ డూ మేక్ అ వీడియో ఆన్ దాట్ యాజ్ వెల్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.